ఈ రకంగా దోపిడీ పాలనకు దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా. మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు. ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. తేలుగుట్టిన దొంగల లెక్క. డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడాడు. ఎవరు మాట్లాడతలేరు. మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం. రేపు కోర్టు తలుపులు తడతాం. రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి విధ్వంసపు పట్టపగలే దోపిడీ పాలన ఏ విధంగా జరుగుతుందో చూడడం కోసం మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మేధావి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా మరి మా పార్టీ సీనియర్ నాయకులు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ సైటు 10 ఎకరాలకే పర్మిషన్ ఉంటే 17 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదేవిధంగా ఈ సైటు నుంచి నెలకు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము, బయట కనిపించిన ఆదాయం చాలా ఉంటుంది. 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయము ఈ పర్మిషన్ ఎవరికి వచ్చిందో ఆ వ్యక్తికి పోతున్నది. మరి ఇవన్నీ ఎవరికి వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి గారికి వచ్చినాయి. భాగ్యలక్ష్మి మినరల్, ఆయన తెలివిగా ఆయన పేరు పెట్టుకోకుండా దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అని ఇంకెవరో బంధువులకు పెట్టుకున్నారు. ఇది వచ్చిన విధానము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో పట్టపగలే దోపిడీ ఎంతలా జరుగుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ. ఏ ప్రభుత్వ భూమినైనా, ఏ ప్రభుత్వ ఆస్తినైనా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటప్పుడు టెండర్ విధానం అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్